హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి క్రియేటివ్స్. ఇప్పుడు ఎగ్ నూడిల్స్ చేసుకున్నాం. ఎగ్ నూడిల్స్ కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, క్యాబేజీ, క్యాప్సికమ్ అన్నీ కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత నూడిల్స్ ప్యాకెట్ ఉంది కదా, ఆ నూడిల్స్ ప్యాకెట్ అన్నీ అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. నూడిల్స్ని బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాటర్ అనేది వంపేసుకోవాలన్నమాట. అది ఉంటే మళ్ళీ మెత్తబడిపోతుంది నూడిల్స్ అనేది. అందుకోదిగోండి ఇలా పక్కన పెట్టుకోవాలి. కొంచెం విడివిడిగా చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కళాయిలోని నూనె వేసుకొని ఒక 3 స్పూన్ల నూనె వేసాను. నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను సపరేట్గా ఎగ్, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్ ఇదైపోతుంది అనేసి, బాగా మెత్తగా అయిపోతుందని ఎగ్ సపరేట్గా ఒక 4 ఎగ్స్ తీసుకొని నేను ఫ్రై చేసుకున్నాను పక్క ప్యాన్లో. ఇప్పుడు క్యాప్సికము, క్యాబేజీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను. నేను ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎగ్ మనం సపరేట్గా ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా అందులో వేసుకొని కలుపుకొని కారము, చిన్న ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ కూడా మొత్తం అంతా అందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసుకొని సాల్ట్, ఆల్రెడీ కారం వేసాం కాబట్టి సాల్ట్ వేసాను. సోయా సాసు, వెనిగర్, చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ 4 వేసాను నేను. ఇంట్లో ఉంటే సోయా సాసు, వెనిగర్ మాత్రం సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఇంట్లో ఉన్నదని రెడ్ చిల్లీను, గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసాను. వేసుకున్న తర్వాత మన ఇంట్లో మ్యాజిక్ మసాలా అనేది ఉంటుంది కదా, మ్యాజిక్ మసాలా కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. మనం బయట నూడిల్స్ కొనుక్కొని తింటాం కదా, అలాగే టేస్ట్ వస్తుంది. మ్యాజిక్ మసాలా కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం విడివిడిగా అవ్వాలన్నమాట ముద్దలాగా. లాస్ట్లో గార్నిష్ కొంచెం కొత్తిమీర వేసి కలిపేసాను. నూడిల్స్ అనేది తయారైపోయింది. మీరు మీ ఇంట్లో రెడీ చేసుకొని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.